హాయ్ హలో గుడ్ మార్నింగ్. ఇది నా ఛానల్లో ఫస్ట్ వ్లాగ్, మండే మార్నింగ్ వ్లాగ్. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మీ అందరి నుంచి ఒక చిన్న లైక్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ నా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మార్నింగ్ ఇప్పుడు టైం 6:30 అవుతుంది. నాకు మార్నింగ్ లేవగానే ఇలా బెడ్షీట్ మడతేసి పెట్టాలి, బెడ్ని సెట్ చేయాలి, లేదంటే చికాకు ఉంటుంది. ఇలా మార్నింగ్ లేవగానే బెడ్షీట్ని మడత చేయడం మా నాన్న చిన్నప్పుడు అలవాటు చేశాడు. ఎప్పుడైనా మడతేయకుండా వెళ్తే బాగా కోపం చేసేవాడు. సో ఆ అలవాటు అలాగే ఉంది. లేసాక వాటర్ తాగుతాను. 4 గ్లాసెస్ కానీ 3 గ్లాసెస్ కానీ తాగుతాను. మీరు కూడా తాగండి. వాటర్ తాగడం వల్ల బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ ఫ్లష్ అవుట్ అయిపోతాయి. మాకు మార్నింగే టీ కాఫీ తాగే అలవాటు అయితే లేదు. అండ్ ఫ్రెష్ అవ్వడానికి బాత్రూమ్ వెళ్ళాను. తర్వాత కాసేపు బయటకు వస్తాను. ఎప్పుడైనా మా పప్పి ఉంది కదా, దీన్ని ఒకసారి బయటికి తీసుకెళ్తాను. బయటికి తీసుకెళ్తే అది బయట కాసేపు ఆడుకుంటుంది. నేను కూడా చెట్లని ఒక 5-10 మినిట్స్ చూస్తాను. ఆ తర్వాత ఈరోజు నైట్ అయితే చాలా వర్షం వచ్చింది. చూడండి ప్రకృతి ఎంత బాగుందో బయట. ఇంకా సన్ రాలేదు, క్లౌడీగా చాలా బాగుంది. మార్నింగే ఇలా చెట్ల మధ్యలో తిరిగితే చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. మీకు కూడా అలాగే ఉంటుందా? కామెంట్ చేయండి. ఇక్కడ అస్సాంలో నైట్ దొంగలాగా వర్షం పడుతుంది. ఇంకా డే అంతా సన్ వస్తుంది, వచ్చి విపరీతంగా చెమటలు వస్తాయి. ఇది మా ఇంట్లో బావి. చూడండి వాటర్ ఎంత పైకి ఉన్నాయో. అండ్ బురదగా ఉన్నాయి వాటర్, మడ్డిగా. ఇంకా ఇంట్లోకి వచ్చాక కాసేపు ఎక్సర్సైజ్ చేస్తాను. ఎక్సర్సైజ్ చేసిన తర్వాత స్నానం అయితే చేస్తాను. యాక్చువల్గా నేను ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల చాలా వెయిట్ గెయిన్ అయ్యాను. ఇంతకుముందు ఇంతలా ఉండేదాన్ని కాదు. ఈ మధ్య నుంచి బాగా ఎక్సర్సైజ్ చేస్తున్నాను. మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్నానం చేశాను. ఇంకా ఈరోజు సోమవారం అని తలస్నానం చేశాను. ఫేస్కి మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ కంపల్సరీ నేను అప్లై చేస్తాను. ఒకవేళ మాయిశ్చరైజర్ రాయకపోయినా కంపల్సరీగా నేను సన్ స్క్రీన్ రాస్తాను. మీరు కూడా కంటిన్యూస్గా ఒక 2 months సన్ స్క్రీన్ రాసి చూడండి. ఖచ్చితంగా మీ కాంప్లెక్షన్, మీ స్కిన్ టోన్ మంచిగా 2-3 షేడ్స్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత పౌడర్ బొట్టు కట్ పెట్టుకున్నాను. ఇంకా రెడీ అయిపోయాను. వర్షం వస్తుంది మళ్ళీ. వర్షంలోనే బయటికి వచ్చాను. ఎందుకంటే ఈరోజు సోమవారం కదా, శివుడికి పూలు బిల్వపత్రం పెట్టాలని, పూజ కోసమని వచ్చాను. యాక్చువల్గా నాకు పూలు కోయే బుద్ధి కాదు, కానీ సోమవారం శుక్రవారం కోస్తాను. ఒక 2-1 అలా. యాక్చువల్గా బ్యాక్ సైడ్ ఉన్న పూలు కోస్తాను, ముందున్నవి మాకు కనిపిస్తాయని. కానీ ఈరోజు వర్షం వచ్చిందని వెనక్కి వెళ్ళలేక ముందున్నవే కోస్తున్నాను. కిందంతా కూడా వాటర్ ఉన్నాయి, అందుకే. ఇది బిల్వపత్రం చెట్టు, ఇవి కూడా కోసాను. మా ఇంట్లో ఉన్న శివుడికి పూజ చేస్తాను ప్రతి సోమవారం. అండ్ గుడికి కూడా వెళ్తాం. ఇక్కడ నేను అంబ్రిల్లా పట్టుకున్నానని ఈ పప్పి అంబ్రిల్లాని చూసి భయపడుతుంది, అటు ఇటు పారిపోతుంది. అది ఇంతవరకు ఎప్పుడు అంబ్రిల్లాని చూడలేదు. చూడండి ఎట్లా పరిగెత్తుంది అది అంబ్రిల్లాని చూసి. ఇంకా నేను ఎవ్రీ మండే శివుడికి పూజ చేస్తాను. ఇంకా ఇక్కడ మా క్యాంప్లోనే శివాలయం కూడా ఉంటుంది, అక్కడికి కూడా వెళ్తాం. వెళ్ళి అభిషేకం చేస్తాం. అభిషేకం అంటే పాలు, పెరుగు, నెయ్యి, ఇంకేమో అవన్నిటితో చేయం. ఓన్లీ నీళ్ళతోనే చేస్తాం. నీళ్ళతోనే చేయాలి కూడా, ఎందుకంటే గరికపాటి గారు చెప్పారు నీళ్ళతోనే చేయమని. నిజానికి కూడా నీళ్ళతోనే చేయాలి. పాలు అలాంటివి లేక చాలామంది ఏడుస్తుంటే అలా మనం వృధా చేయడం దేవుడు కూడా ఇష్టపడడు. ఇది ఇంట్లో పూజ. దీపం వెలిగించాను, అగరబత్తి, హారతి ఇచ్చాను. ఇక్కడ కూడా బిల్వపత్రం పెడతాను అండ్ పూలు కూడా పెట్టాను. ఇంకా హారతి ఇస్తున్నాను. హారతి మేము కూడా తీసుకున్న తర్వాత మళ్ళీ టెంపుల్కి వెళ్తాం. మా క్యాంప్లోనే ఉంటుంది ఆ టెంపుల్. దండం పెట్టుకుంటున్నాం. ప్రతి సోమవారం అయితే నేను శివుడికి పూజ చేస్తాను. ఇంట్లో చేస్తాను అండ్ గుడికి కూడా వెళ్తాము. ఇది మా దేవుడు. ఇది మా ఇంటి బయట, మా క్యాంప్లో ఇంటి బయట. ఇలా బయటకు వెళ్ళాక ఆ ఎదురుగా కనిపిస్తున్న వైట్దేమో ఆఫీస్ బిల్డింగ్, అది ఆఫీస్. అది ఈ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, అదే మందిర్. అందులో అన్ని దేవుళ్ళు ఉంటారు. అంటే సిక్ వాళ్ళ దేవుడు ఉంటాడు, అల్లా ఉంటాడు, యేసుక్రీస్తు ఉంటాడు, ఇంకా అన్ని హిందూ దేవుళ్ళు ఉంటారు. ఇది గుడి లోపల. అండ్ మెయిన్గా శివలింగం ఉంటుంది. శివలింగంకి అభిషేకం వాటర్తో చేస్తాము. ప్రతి మండే చేస్తాను. మీరు కూడా శివుడికి అభిషేకం చేయండి, చాలా మంచి జరుగుతుంది. నేనైతే అలా నమ్ముతున్నాను. ఇక్కడ కూడా బిల్వపత్రం ఇంటి నుండి తీసుకొచ్చాను, పూలు తీసుకొచ్చాను, పెట్టిన తర్వాత దీపం వెలిగించి పూజ చేశాను, అగరబత్తి వెలిగించాను. మీరు కూడా ఇలాగే చేస్తారా పూజని? ఇంకేదైనా చేస్తారా? కామెంట్ చేయండి. నేను ఇక్కడ హారతి ఇస్తున్నాను. హారతి ఇస్తుంటే గంట మోగిస్తున్నారు. హారతి కళ్ళకు అద్దుకున్న తర్వాత కాసేపు కూర్చొని మెడిటేషన్ లాగా చేసుకొని దండం పెట్టుకొని వచ్చేస్తున్నాం. అది టెంపుల్. మళ్ళీ రిటర్న్ అవుతున్నాం ఇంటికి. ఇది మా కార్.
నెక్సాన్, టాటా నెక్సాన్. ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ కనిపిస్తుంది చూడండి. వర్షం కంటిన్యూస్గా పడుతూనే ఉంది. ఈ పప్పికి ప్రసాదం ఇచ్చాను, ఇది చాలా ఇష్టంగా తింటుంది. ఇదే కాదు, ఇక్కడ ఉన్న అన్ని డాగ్స్ ఈ ప్రసాదం తింటాయి. ఇంకా ఇంటికి వచ్చేసాక బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. బ్రేక్ఫాస్ట్ పోహా, ఇంకా బాయిల్డ్ ఎగ్స్ కూడా ఉన్నాయి. నాకు పోహా అంటే చాలా ఇష్టం, పోహా చేయమన్నాను ఈరోజు. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత పప్పికి పాలు పోద్దామని చెప్పేసి వెయిట్ చేస్తే ఆ పాలు విరిగిపోయాయి కదా అని చెప్పేసి వడపోసాను. వాటర్ అన్నీ తీసేసి ఏదైతే సాలిడ్స్ ఉంటాయో దాంట్లో ఉన్న వాటర్ అంతా తీసేసి దాన్ని కొంచెం స్వీట్ లాగా చేద్దామని అనిపించింది. ప్యాన్ మీద కొంచెం ఒక కడాయిలో కొంచెం నెయ్యి తీసుకొని అందులో ఇదంతా వేసాను. ఏంటది విరిగిపోయిన పాలంతా వేసాను, కొంచెం షుగర్ వేసాను, కొద్దిగానే వేసాను. డాగ్స్కి స్వీట్ పెట్టద్దు, సాల్ట్ కూడా పెట్టకూడదు. నేను చిన్నది కదా అని చెప్పి నేను కొంచెం పెట్టాను, కొంచెం వేసాను షుగర్. చూడండి అది ఎలా చేస్తుందో, ఆకలి అవుతుంది. ఒకటేమో వాటర్ బౌల్, ఇంకోటేమో ఫుడ్ బౌల్ అన్నట్టు ఇచ్చాను. చక్కగా తినేసింది. నాకు నచ్చినట్టుంది నేను చేసిన స్వీట్. చాలా బాగా తినేసింది. ఇది ఈరోజు మండే మార్నింగ్ బ్లాగ్. డైలీ నా లైఫ్ ఇలాగే ఉంటుంది. ఈరోజు మండే కాబట్టి గుడికి వెళ్ళడం, శివుడికి అభిషేకం చేయడం స్పెషల్ అన్నట్టు. ఎలాగో ఈ వ్లాగ్ని మొత్తం చూసారు కదా, ఇంకా వెళ్ళిపోయే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్. ఉంటాను మరి, బాయ్, టేక్ కేర్.